జూలో జంతువులు మనుషుల మీద ఎంత ఫ్రెండ్లీ నేచర్‌గా, ఎంత ప్రేమాభిమానాలతో ఉంటాయో అన్నది ఈ ఒక్క వీడియో చూస్తే క్లియర్‌గా మీకు అర్థమవుతదండి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ పాపను చూడండి. నాకు కూడా ఒక ఫోటో తీసుకోవాలని వాళ్ళ నాన్నగారితో మారం చేస్తుంది. ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్‌లో ముందుగా వస్తుంది. రండి. మొత్తం 800 రకాల మొత్తం జంతువుల వెరైటీస్ మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జూ అనేది రకరకాల వివిధ రకాల జంతువులు, పక్షులు సంరక్షించే ప్రదేశం అండి. ఇక్కడ జంతువులు స్వేచ్ఛగా మరియు సురక్షితంగా జీవించడానికి సహజ సిద్ధమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తారు. ఇవి కేవలం వినోదం కోసమే కాదు, పరిశోధనలో కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతరించిపోతున్న అరుదైన జంతువులను రక్షించి వాటి సంఖ్యను పరిరక్షించడానికి కేంద్రంగా ఇది ఎంతగానో దోహదపడుతుందండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. జూ అనేది కేవలంగా ఒక చిన్న పిల్లలకు వినోదాన్ని పంచడమే కాదు, అంతరించిపోతున్న జంతువులను రక్షించి వాటి సంఖ్యను పెంచడానికి, పరిరక్షించడానికి కేంద్రాలుగా వీటిని గవర్నమెంట్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారండి. సో మీకు తెలిసిన విషయాన్ని తప్పకుండా మీ స్నేహితులకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే మీకు జంతువులను చూడడానికి ప్రత్యేక వాహనాలు కూడా ఉంటాయి. మీకు బ్యాటరీ కార్ గనక మీరు ఆప్ట్ చేసుకుంటే 70 రూపీస్ ఉంటుంది. అలాగే మీరు బై వాక్ మీరు వెళ్ళాలంటే మొత్తం విశాఖపట్నం జూలో మీకు 625 ఎకరాలండి ఇది. సో నడిచి వెళ్ళడానికి ఖచ్చితంగా మీకు 2.5 అవర్స్ పడుతుంది. సో మీరు గనక బ్యాటరీ కార్ గనక మీరు ఆప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాగే జూకి విశాఖపట్నం నుంచి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే ఎంత టైం పడుతుంది, రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, అలాగే జూలోని ఉన్న ప్రతి జంతువులు వన్యప్రాణుల తాలూకు వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియజేస్తానండి. పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది.
విశాఖపట్నం జూలో ఒకవైపు తూర్పు కనులు తూర్పు కనుమలు, ఇంకొక వైపు బంగాళాఖాతం అండి. సో మధ్యలోని ఉంది. మొత్తం 625 ఎకరాలండి. సో పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా మీకు బ్లాక్ ప్యాంథర్ ని ఈ సంవత్సరం తీసుకొచ్చారు. ముఖ్యంగా మీరు తెల్ల ఏనుగులు, తెల్ల సింహాలు, జిరాఫీలు, చిరుతలు, ఎలుగుబంటులు మొత్తం అన్ని కూడా ఒక రోడ్లోనే ఉన్నాయి. మీకు జూలో మీకు ఖచ్చితంగా మీకు చిన్నపిల్లలందరికీ కూడా ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. ఫుడ్ కోసం కానీ స్నాక్స్ కోసం అయితే మీకు ప్రాబ్లం లేదు. అలాగే మీకు ఆర్ఓ వాటర్ కూడా విశాఖపట్నం జూలో ఉంది. మీకు ప్రతి హాఫ్ కిలోమీటర్కి కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది, రెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయండి. సో ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్ గా మీరు తెలుస్తుంది. పూర్తి వీడియో చూడండి. విశాఖపట్నం జూను విజిట్ చేయడానికి రైల్వే స్టేషన్ నుంచి కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కానీ మీకు ½ an hour టైం పడుతుందండి. అలాగే మీకు ఎంట్రన్స్ టికెట్ 70 రూపీస్ టికెట్. మీకు లోపల మీకు చిన్నపిల్లలకైతే 30 రూపీస్. సో కెమెరా ఎవరైనా మీకు వీడియోగ్రఫీ చేసుకోవాలనుకుంటే దానికి అడిషనల్ గా ఛార్జ్ ఉంటుందండి. సో ఫారినర్స్కి అయితే 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇండియన్స్కి అయితే 70 రూపీస్ టికెట్. ఈ జూన్ మీకు 1977 మే 19వ తారీఖున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు చేతుల మీదుగా ఇది ప్రారంభించారండి. సుమారు 625 ఎకరాల విస్తీర్ణంలో కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఒకవైపు తూర్పు కనుమలు, రెండవ వైపు బంగాళాఖాతం సముద్రంగా అందంగా మార్చుకుని ఉందండి. ఇక్కడ మొత్తం 80 రకాల జాతులకు చెందిన 800కు పైగా జంతువులు, పక్షులు ఉన్నాయండి. ముఖ్యంగా తెల్ల ఏనుగులు, వైట్ టైగర్స్, ఏనుగులు, సింహాలు, జిరాఫీలు, చిరుతలు, ఎలుగుబంటులు, ఇలా రకరకాలుగా ప్రతిదీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క వైపు మీకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీకు జూకు వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ లోకి మీకు వెళ్ళగానే రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని చెప్పి క్లియర్ గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
లెఫ్ట్ సైడ్స్ ఏముంటాయి, రైట్ సైడ్ ఏముంటాయి అన్నది క్లియర్‌గా మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. సో, మీరు ఖచ్చితంగా మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మీరు స్టార్ట్ చేయండి జూ విజిట్ చేయడానికి. సో, అప్పుడు మీకు క్లియర్‌గా మీకు ఒక్కొక్కటిగా మీరు చూసుకొని రావచ్చు. స్టార్టింగ్ మీకు కోతుల దగ్గర నుంచి స్టార్టింగ్, తర్వాత కోతుల తర్వాత మీరు ఏనుగులు చూడొచ్చు. ఏనుగుల తర్వాత ఎలుగుబంటులు, ఎలుగుబంటుల తర్వాత నీటి ఏనుగు, అలాగే మీకు ఖడ్గమృగాలు, తర్వాత స్నేక్స్ పార్క్, తర్వాత క్రొకొడైల్. ఇలా ప్రతీదీ కూడా ఒక్కొక్క సెగ్మెంట్‌లో మీకు ఒక్కొక్క హాఫ్ కిలోమీటర్‌లోని ప్రతీది కూడా మీకు వేరే వేరేగా అన్నీ ఉంటాయండి. పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా మీకు అర్థమవుతదండి. జూలో చిన్న పిల్లలకు కావాల్సిన స్నాక్స్ గానీ, అలాగే మీకు రెస్టారెంట్ ఉంటుంది. ఫుడ్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటదండి. రూ. 150 స్టార్టింగ్ ప్రైస్ ఉంది. సో, 200, 250 ఇట్ డిపెండ్స్ ఆన్ మనం తీసుకునే బిర్యానీని బట్టి, వెజిటబుల్ రైస్‌ని బట్టి మీకు ఉన్నది. సో, స్టార్టింగ్ ప్రైస్ అయితే 150 ప్లస్ నుంచి ఉన్నది. సో, అది రీజనబుల్ ప్రైస్ అనే చెప్పొచ్చు. అలాగే ఈ జూకి మీకు మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు మాత్రమే అలౌ చేస్తారండి. అలాగే ప్రతి సోమవారం కూడా జూ సెలవు దినమండి. సో, ఇది మాత్రం క్లియర్‌గా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వేసవి సెలవుల్లో చాలామంది తెలియక విశాఖపట్నం జూ పార్క్ వచ్చినప్పుడు సోమవారం వస్తే సెలవు కాబట్టి ఖచ్చితంగా మీరు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో, జూ అయితే సోమవారం సెలవండి. మీరు ఓన్ వెహికల్‌తో కూడా మీరు టికెట్ తీసుకొని మీరు ఓన్‌గా మీ కార్ గాని, లేదంటే మీకు బైక్ గాని ఏదైనా ఉంటే, సో, మీరు ఓన్ వెహికల్‌తో కూడా మీరు జూ అంతా కూడా లోపట చూడొచ్చు. అది కూడా ఉంటుంది. అలాగే మీకు జూ నుంచి విశాఖపట్నం జూ నుంచి మీకు బ్యాటరీ వెహికల్ ఉంటది. సో, సైకిల్స్ కూడా మీకు బ్యాటరీ సైకిల్స్ కూడా రెంట్‌కి ఇస్తారు. సో, ఆ రెండిట్లో ఏదైనా సరే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లలతో మీరు నడిచి వెళ్తామంటే మాత్రం కొద్దిగా మీకు 2½ అవర్స్ టైం పడుతుందండి. సో, జూ అయితే మాత్రం చాలా పెద్దది. 625 ఎకరాల్లో ఉన్నదంటే జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద విశాఖపట్నంలో జూ ఎంత పెద్దది ఉన్నదో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయండి. ప్రతీది కూడా మీకు క్షుణ్ణంగా మీకు వివరిస్తాను. పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మధ్యలో మీకు వెయిట్ చేయడానికి, అలాగే మీకు ఒక పర్టికులర్‌గా మీకు తెల్ల ఏనుగులు
ఏనుగులను చూసిన తర్వాత, నెక్స్ట్ కోతులను చూసిన తర్వాత, నెక్స్ట్ ఎలుగుబంటలు, తర్వాత మీరు సింహాలు, ఇలా ప్రతిదీ చూసినప్పుడు మీకు వెయిటింగ్ హాల్స్, తర్వాత మీకు వెయిట్ చేయడానికి మీకు అన్ని కూడా పార్క్స్ అన్ని ఉంటాయండి. సో చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దండి. విశాఖపట్నం జూ పార్క్ మాత్రం మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా విజిట్ చేయవలసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి విశాఖపట్నంలో. వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం ప్లేస్ అని చెప్పొచ్చు.